నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. 2026 ఐపీఎల్ సీజన్కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఎప్పటిలాగే ఈ సీజన్కి ముందు ధోని ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతోందేమీ కాదు. గత 3 ఏళ్లుగా ఈసారి ధోనికి ఆఖరి సీజన్ అని ప్రచారం జరగడం, అబ్బే అదేం లేదు అని ఆయన సమాధానం చెప్పడం జరుగుతూ వస్తున్నాయి. ఆఖరికి ఇన్నాళ్ళు ధోని ఎక్కడ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడో అని కంగారు పడిన ఫ్యాన్స్ కూడా ఆయన ఎప్పుడు రిటైర్ అవుతాడా అని ఎదురు చూసే స్టేజ్కి వచ్చేశారు. అయినా ధోని ఆడుతూనే ఉన్నాడు. గత 2 సీజన్లుగా మ్యాచ్ ఓడిపోయాక ధోని కొట్టే సిక్సర్లను చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం లేదు. కేవలం ధోని బ్యాటింగ్ చూసేందుకే స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్ సంఖ్య చాలా తగ్గిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కూడా ధోని ఇంకా కొనసాగుతూ టీంకి వీక్నెస్గా మారాడని ఫీల్ అవుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన సిఎస్కే ఈవెంట్కి తమిళ హీరో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా శివకార్తికేయన్ ధోనితో మీకు 60 ఏళ్ళు వచ్చేదాకా ఐపీఎల్ ఆడుతూనే ఉండాలి అంటూ సరదాగా అన్నాడు. దీనికి ధోని నా ఫిట్నెస్ లెవెల్స్ రోజురోజుకి తగ్గిపోతున్నాయి అంటూ సమాధానమిచ్చాడు. మీరు ఇప్పటికీ ఫిట్గా ఉన్నారు అంటూ శివకార్తికేయన్ అనగానే నేను ఖచ్చితంగా ట్రై చేస్తా అంటూ ధోని ఆన్సర్ ఇచ్చాడు. శివకార్తికేయన్ అడిగినప్పుడైనా ఇదే నా ఆఖరి సీజన్ అని ధోని చెబుతాడేమోనని ఫ్యాన్స్ ఆశించారు. అయితే అవకాశం వస్తే 60 ఏళ్ళు వచ్చేదాకా ఆడేందుకు కూడా సిద్ధమన్నట్టుగా సమాధానం రావడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ధోనికి ఇప్పుడు 44 ఏళ్ళు. గతంలో ప్రవీణ్ తాంబే 44 ఏళ్ల 219 రోజుల వయసులో ఐపీఎల్ ఆడాడు. అలాగే బ్రాడ్ హాగ్ 45 ఏళ్ల వయసులో ఐపీఎల్లో రాణించాడు. ధోని వచ్చే సీజన్ కూడా ఆడితే ఈ ఇద్దరి రికార్డులను బ్రేక్ చేస్తాడు. ఐపీఎల్ 2026 సీజన్లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ని ట్రేడింగ్ ద్వారా టీంలోకి తీసుకొచ్చింది సిఎస్కే. వికెట్ కీపింగ్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ చెన్నైలోకి రావడంతో ధోని ఇంపాక్ట్ ప్లేయర్గానే 2026 సీజన్ ఆడొచ్చని ప్రచారం జరుగుతోంది. సీజన్ మధ్యలోనే ధోని నుంచి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. చూసారుగా వ్యూయర్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్.